శబరిమల అయిపోదామా? ఎంత హ్యాపీగా ఉన్నా అంటే ఈరోజు అసలు చెప్పలేని మాటల్లో. ఎన్నెన్నో పరిచయాలు, కొత్త కొత్త పరిచయాలు జరిగినాయి. ఏ శరణమయ్యప్ప. ఇప్పుడు మేము ఎక్కడి వరకు వచ్చినాం? రా ఏం జంక్షన్ ఇది? త్రిపుర ఏం జంక్షన్? త్రిపుర జంక్షన్ వరకు వచ్చాము. ఇంకా మేము చెంగనూరు వెళ్ళి చెంగనూరు నుంచి మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది శబరిమల పంబ వరకు. మోస్ట్లీ ఒక 3 అవుతుండొచ్చు. నిన్న మధ్యాహ్నం ఎక్కినాం, ఈరోజు 2:30-3 గంటల ఆ టైం వరకు దిగుతాం. చెంగనూరులో దిగి అక్కడి నుంచి మళ్ళీ పంబకి బస్ ఎక్కి వెళ్ళాలి. స్వామిని చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్నా. స్వామి శరణం. శరణమయ్యప్ప. చెంగనూరులో బస్ దిగి పంబ కోసం బస్ ఎక్కినాం. బస్ స్టాండ్లో ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. మీరు శబరి రావాలనుకుంటే ట్రైన్లో హైదరాబాద్ నుంచి ప్రతిరోజు ట్రైన్ వస్తుంది, శబరి ఎక్స్ప్రెస్. 12:30కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే 2 o'clock లేదా 3 o'clockకి చెంగనూరులో దిగి చెంగనూరు బస్ స్టాండ్లో వచ్చి పంబకు బస్ ఎక్కిరంటే వితిన్ 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. చెంగనూరులో బస్ ఎక్కి పంబాకు వెళ్తుంటే లాహా వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. మరికొద్ది సేపట్లో అయ్యప్ప స్వామి చెంతకు చేరబోతున్నాం. పంబాకు పోయిన తర్వాత మీకు పంబ చూపిస్తాను నేను. సో ఎక్సైటెడ్ టు సీ అయ్యప్ప స్వామి. స్వామియే శరణమయ్యప్ప. పంబ నదిని చూశారు కదా ఎంత నీట్గా ప్రశాంతంగా ఉందో. అదే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో మాత్రం అస్సలు ఇంత నీట్గా ఉండదు. పంబా నది పలని మల్లై శబరిమలై దేవా. మేము పంబలో అడుగు పెట్టేసినాం. స్వామి శరణం. ఇప్పుడు నైటే ఎక్కుతాం పైనకి అయ్యప్ప స్వామిని చూడడానికి. ఎంతో ఎదురు చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు అన్నట్టుగా ఎదురు చూస్తున్నా అయ్యప్ప స్వామిని చూడడానికి. పంబలో స్నానం చేసేసుకొని పైనకి స్టార్ట్ అయిపోతాం. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. శబరికొండకై చిన్న పాదం బయలుదేరాము. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. కన్నెముల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. ఇది కన్నెముల మహాగణపతి దగ్గర. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. బట్ ఈ దేవుణ్ణి నేను చూపించలేను, ఫోన్ ఆటోలో కూడా ఉంటుంది. ఇక్కడ దర్శనం టికెట్స్ స్కాన్ చేస్తారు. మనం ముందే చేసుకోవాలి టికెట్స్ ఓపెన్ అయినప్పుడు. దర్శనం క్యూ లైన్ టికెట్స్, వర్చువల్ క్యూ టికెట్స్ అంటారు. ఆ టికెట్స్ వేసుకొని ఎయిర్ వాళ్ళు ఎక్కడ సిగ్నల్ ఉండదురా.
వర్షం చాలా బాగా పడుతుంది, ఘోరంగా పడుతుంది, తడుస్తున్నాం. కానీ ఎంత దూరం ఇప్పుడు మనం ఉన్నది ఇంకో డోలీలు ఇలా ఉంటాయి, అట్లా కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు మనం ఇంకా ఫస్ట్ కొండ ఎక్కుతున్నది నీలిమల బాటం. నీలిమల బాటం దగ్గర ఉన్నాం. నీలిమల టాప్కి వెళ్ళాలి. నీలిమల బాటం నుంచి కొంచెం ఇట్లా ఎక్కినామో లేదో అప్పుడే చెమట కారిపోతుంది, ఆల్మోస్ట్ పచ్చిగా అయిపోయినా. కానీ స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ వెళ్తే నీకు ఏ అలసట ఉండదు, కంటిన్యూగా వెళ్ళిపోవచ్చు. ఆ స్వామి నీ చెయ్యి అందించుకొని తీసుకెళ్ళిపోతాడు. స్వామి శరణం అయ్యప్ప. పచ్చిగా ఉంది, అక్కడక్కడ స్టెప్స్ ఉంటాయి, ఇట్లా పట్టుకోవచ్చు. ఇంకా చిన్న స్వామి. వీళ్ళు డోలీ, వీళ్ళు ఎట్లా కష్టపడతారంటే అసలు మామూలుగా ఉండదు వీళ్ళ కష్టం. మనకు నార్మల్గా ఎక్కడానికే కష్టం అవుతుంటుంది, బట్ వీళ్ళు ఒక పర్సన్ని భుజాల పైన పెట్టి. ఒక ప్రాబ్లం ఏంటంటే పొద్దున్న నుంచి మేము ఫుడ్ కూడా తినలేదు కరెక్ట్గా. ఇప్పుడు మేము పైనకి వెళ్ళిన తర్వాత అన్నదానం ఉంటుంది, అక్కడ తింటాం. అంటే మనకు అది కొంచెం ఇబ్బంది, బట్ మేము ఏం చేసినామంటే ఈసారి ఇంటి దగ్గర నుంచి చట్నీస్ తీసుకొచ్చినాం. వాళ్ళు పెట్టే ఫుడ్లో రైస్లో చట్నీ కలుపుకొని తినొచ్చాను. బయట తినలేమబ్బా, అస్సలు తినలేం ఫుడ్. స్వామి తత్వమసి అంటే తెలుసా మీకు? అసలు తత్వమసి అంటే ఏంటో ఇది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీకు అర్థమవుతుంది. అయ్యప్ప అని పిలిస్తే చాలు ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు. మామూలుగా ఒకరిని ఇంకొకరిని పట్టించుకొని లోకంలో బ్రతుకుతున్నాం మనం. కానీ ఇక్కడ అయ్యప్ప అంటే చాలు నీ చుట్టూ 100 మంది వచ్చేస్తారు అయ్యప్ప స్వాములు. ఖచ్చితంగా మీరు రావాల్సిన ప్లేస్ అయ్యప్ప స్వామి టెంపుల్. శబరిమలలో ఉన్నది, కేరళలో ఉన్న శబరిమల టెంపుల్. వర్షం పడుతుంది ఒక దిక్కు, కానీ ఇదంతా వర్షం నీళ్ళు కాదు, నా చెమట. తడుస్తూ కూడా చెమట వస్తుంది. గుండెల్లో ఒకటే ఉండాలి, స్వామియే శరణం అయ్యప్ప. ఆ అయ్యప్పే నిన్ను నడిపిస్తాడు. ఇవన్నీ కూడా ఉంటాయి, గ్లూ కూడా ఉంటుంది, చాలా ఉంటాయి. ఇంత బాధ అనుభవిస్తూ కూడా నా ముఖం పైన నవ్వుంది చూసారా? ఎంత హ్యాపీగా ఉన్నా అంటే మరి కొద్దిసేపట్లో ఆ అయ్యప్పని చూసి ఆనందం ఎట్లుంటుందబ్బా, మాటలు అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. బాడీ నడుస్తుంది కానీ మనిషి ఇట్లా తేలిపోతుంది పైకి. చాలా హ్యాపీగా ఉన్నా. అయ్యప్ప 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 ఆమె ఏకాన మోక్షం కిట్టం కాలికి మెత్తాయి. తమిళ? ఓకే, నాది తెలుగు, తెలంగాణ, హైదరాబాద్. కాలికి మెత్తై అయ్యప్పో స్వామియే శరణమప్ప అయ్యప్ప. అసలు ఎంత పీస్ఫుల్ ఉంది చూడబ్బా. ఎక్కడ అందరూ ఫ్రెండ్స్ ట్రిప్స్ అంటే ఎక్కడికి ప్లాన్ చేస్తారబ్బా? మామూలుగా గోవానో ఇట్లాంటి చిల్లవే ప్లేసెస్ ప్లాన్ చేస్తుంటారు. కానీ మా ఫ్రెండ్స్తో మాత్రం మేము ఇక్కడే ఆగిపోయాం. కానీ ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్.
ఇంతకు మించిన పీస్ ఎక్కడ దొరకదబ్బా, మీకు ఏ ట్రిప్లో దొరకదు. అయినా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అనుకున్నామంటే ట్రిప్కి వెళ్ళిపోతాం. ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్తో పాటు శబరిమల రావడం. అసలు ఎంత హ్యాపీగా ఉన్నా తెలుసా, అసలు చెప్పలేకపోతున్నా మాటల్లో. ఎంతోమంది అదృష్టం బ్రో ఇది, ఎంతోమంది డ్రీమ్ కళ ఇది శబరిమల రావడం అనేది. లక్కీగా నేను ఇది 7th టైం నాది. ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా, మీకు ప్రతిదీ చూపిస్తా. అందుకే ఫుల్ లెంత్ బ్లాగ్ చేస్తున్నా, మీరు చూడాలని. ఇందుకేంచి వచ్చి ఉంటే ఇక్కడ జాయిన్ అయ్యేటోళ్ళం మనం. ఇక్కడ జాయిన్ అయ్యి సేమ్ వాళ్ళందరూ ఇదే రోడ్లో కలిసి వెళ్ళాల్సిందే, తప్పదు. కిందికేంచి ఎందుకు రాలేదంటే స్టెప్స్ ఉండవు, కింది నుంచి వస్తే ట్రాక్టర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తా అది ఎట్లా ఉంటుంది అనేది. ఇంకో డోలీస్ బిల్లాలి వీరమణి గంటను ఓ హరిహర సుధనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఒకరిది భక్తి, మరొకరిది బతుకు తెరువు. స్వామి శరణమయ్యప్ప. స్వామి నువ్వు దమ్ముంటే శబరిమల రా స్వామి అనే వీడియోకి చాలా మంది ఏమన్నారంటే, స్వామి దమ్ము గిమ్ము ఎందుకు మాట్లాడుతున్నావు, శబరిమల ఎవరైనా రావచ్చు అని అన్నారు. కానీ నేనేమంటానంటే శబరిమల రావడం అంత ఇది కాదు. ఆయన అనుగ్రహం లేకుండా అట్లా ఎట్లా వస్తారు స్వామి, రాలేరు. నేనే 4 months నుంచి ఎంతో ట్రై చేసినా కూడా రాలేకపోయినా. ఈ మంత్ నాకు ఆ అనుగ్రహం కలిగింది. ఇప్పుడు పిలిచి పోతున్నా స్వామి దగ్గరికి. ఆ విషయంలో దమ్ముంటే రమ్మని చెప్పినా కానీ ఇంకేదో కాదు. స్వామి శరణం. మొత్తానికైతే సన్నిధానం దగ్గరలో ఉన్నాం. అసలు ఎప్పుడెప్పుడు అన్నట్టుంది నా ప్రాణం. అసలు మాటలు రావట్లేదు ఏం చెప్పాలనేది. ఎప్పుడైనా మాల వేసుకున్నప్పుడు వచ్చి ఇంకో ఇక్కడే మేము లాస్ట్కి తినేది. మామూలుగా అయితే బంగారు మెట్లు ఎక్కాలంటే ఇంకో ఇలా వెళ్ళాలి. బట్ మేము ఎడుముడి లేదు కాబట్టి ఎక్కనివ్వరు, ఇలా పక్క నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మెట్లు అక్కడ ఉంటాయి. Jan 1కి నేను మెట్లు ఎక్కిన, దర్శనం చేసుకున్న స్వామి వారిది ఇడుముడితో పాటు వెళ్ళిన. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎప్పుడు వెళ్తున్నా. సో ఎక్సైటెడ్. ఎప్పుడెప్పుడు చూసి టచ్ చేస్తేనే ఉన్నది. ఎక్కనివ్వరు బట్ టచ్ చేసినా కూడా అట్లా వచ్చేస్తుంది పవర్ అంతా. ఆ ఫీలింగే వేరే ఉంటుంది. చూద్దాం. ఇక్కడ స్వామి ఏదో ఇస్తున్నారు. ఓకే, స్వామివారు నాకు ఒక లడ్డు ఇచ్చారు. రావడంతోనే ప్రసాదం. చాలా లక్కీ కదా నేను. వాళ్ళేమో మెట్లు ఎక్కాలి, బంగారు మెట్లు ఎక్కాలి, ఇడుముడి ఉంటుంది. నాకు మాత్రం ఆ చాయిస్ లేదు. అంటే ఎట్లాగో నేను మళ్ళీ నవంబర్లో మాల వేసుకొని Jan 1కి ఇస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా మెట్లు. ఇప్పుడు సివిల్ వాళ్ళు ఇట్లా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లే కంటిన్యూగా ముందుకు వెళ్తే నేను చూపిస్తాను. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత హ్యాపీగా ఇక్కడ పడుకోవచ్చు. బట్ మా వాళ్ళు స్టే చేయనంటున్నారు. మరి ఎలా అవుతుందో చూడాలి. మీరు అలాగే స్ట్రేట్ వచ్చారంటే మీకు ఇక్కడ అయ్యప్ప స్వామి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇంకో ఇలా వెళ్ళిపోయింది. చక్కగా వెళ్తే ఇక్కడ
ఇంకా వాళ్ళు అక్కడ మెట్లు ఎక్కుతారు, అక్కడ గుడి. మనమేమో ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయి ఆ పైన రేకులు కనిపిస్తున్నాయి కదా, ఆ పైనకి ఎక్కి అట్లా వెళ్ళి మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్తాం మనం. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందుకు ఎలా ఉండేదంటే బంగారు మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటుండే. కానీ మాడిఫై చేశారంట, మరి చూడాలి ఎలా చేశారంటే మెట్లు ఎక్కగానే డైరెక్ట్ స్వామి ముందలకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం, అలా చేశారంట. బట్ నాకు కూడా తెలియదు క్లియర్గా. ఇంకో సివిల్ దర్శనం అని ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా ఇక్కడ నుంచి, బట్ అది క్లోజ్ ఉంది, మీరు చూడట్లేదు అనుకుంటా. వాళ్ళు తెలియక అక్కడికి వెళ్తున్నారు. ఇంకో సైడ్ కూడా ఉంటుంది, అది క్లోజ్ ఉంటే మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ కనిపిస్తుంది. ఈ క్యాన్ ఎందుకంటే నెయ్యి కోసం, అభిషేకం చేసిన తర్వాత నెయ్యి. బట్ ఇది కూడా క్లోజ్ అన్నట్టుంది. అంటే మేము బరాబర్ వచ్చాం, బట్ ఇది క్లోజ్ ఉంది కదా సివిల్ దర్శనం. సరే నేను మళ్ళీ వస్తాను బైక్కినాం. బట్ అది మంగళ నుంచి పెట్టిరంట. పబ్లిక్ ఎక్కువ ఏం లేరు, చాలా తక్కువనే ఉన్నారు. నెయ్యి క్యాన్స్ అనేది మళ్ళీ మనం తీసుకుంటాం. హోటల్ హారియాస్ మనకు అవసరం లేని ముచ్చట అది. చూడగల అవసరం తమ్ముడు మొక్కుల గురించి చెప్పవారా మరి? మేము చెప్పిన ఆల్రెడీ నేను అన్నం చెక్కిన ఒకటే మిగిలింది, అన్ని కథమైన చెప్పాలి. చెప్పినప్పుడే కథం చేసారు. ఇగో ఇక్కడ పెట్టి ఇక్కడ ఓపెన్ చేసిరు, మేబీ ఇదే అయ్యి ఉంటుంది. లాటరీస్ అమ్ముతున్నారు. నేను ఇంకొక 4 సార్లు వచ్చినంటే నాకు అర్థమైపోతుంది. సివిల్ దర్శనం ఎంగా పోవడం తెలియాలి. పోలీసుల్లో కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, వాళ్ళకు కూడా ఏం క్లియర్. వర్షానికి తడిచేసరికి మొత్తం బొట్టం. విభూతి పెట్టుకుంటే ఎలా ఉంటుంది? యాక్చువల్లీ అక్కడ ఎక్కాలి మనం, బట్ అది తీసేస్తారు. ఇక సివిల్ దర్శనం అని బోర్డు పెట్టారు. మనమైతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఆ లైన్స్ ఈ లైన్స్. మీరు డైరెక్ట్ వచ్చి ఇంకా వీళ్ళు మనకు ఇరుముడెక్కి వచ్చారు కదా, ఇరుముడెక్కి ఇక్కడ జాయిన్ అయిపోతారు. మనం సివిల్ వాళ్ళం ఇక్కడ జాయిన్ అయిపోతాం. వాళ్ళు మెట్లెక్కేసి వచ్చారు, మరి బట్ మాడిఫై చేసిన అన్నారు, ఏం చేశారో తెలియదు. చూద్దాం. నా ఫోన్ని పోలీస్ ఆఫీసర్ గుంజేసుకున్నారు, వీడియో తీసుకుంటున్నా, ఫోటో తీసుకున్నాను. బట్ హైనట్ ఏది చేస్తున్నా. ఇడుముడితో వస్తే ఏం చేస్తారో చూడండి. అలా నెయ్యిని తీసి ఆ నెయ్యిని అభిషేకానికి ఇచ్చేసి, అభిషేకించిన నెయ్యి మనకు సపరేట్గా దొరుకుతుంది. దానికి ఒక టికెట్ తీసుకొని లైన్లో నిలబడితే మీకు టికెట్ మీరు కట్టుకున్న ప్రైస్ బట్టి నెయ్యి మీకు వచ్చేస్తుంది. ఆ నెయ్యి మీరు తీసుకెళ్ళిపోతారు. మీరు ఇచ్చిన నెయ్యి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఇలా ఉంటుంది ప్రాసెస్. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను హరివరాసనం వినిపించడానికి, ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం అయ్యప్ప స్వామి దగ్గర లైవ్లో హరివరాసనం వినడం. బట్ చూద్దాం. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ నా ఫోన్ గుంజేసుకున్నారు. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇప్పుడు మేము అన్నదానం ఉంటుంది, అన్నదానం ఎక్కడ చూపిస్తాం. నేను చెప్పాను కదా ఇందాక మనం సివిల్ దర్శనానికి వెళ్ళింది ఆ వేలో. ఇందాక వచ్చి ఇది ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ నుంచి స్ట్రైట్ అలాగే వెళ్తే ముందుకు వెళ్తే మాలికా పురోత్తమ దేవి ఉంటారు. ఇప్పుడు ఆ మాలికా పురోత్తమ దగ్గరికి వెళ్తున్నాం మనం. దెన్ ఇలా వదిలేస్తారు మాలికా పురోత్తమ. ఇట్లా ముందుకు వచ్చేసారంటే ఇది కనబడుతుంది కదా బిల్డింగ్, ఇదే అన్నదాన మండపం. ఇక్కడ సాంబార్ అట్లాంటిది అంటే మనం తినలేమబ్బా చెప్పాలంటే. అందుకే మేము చట్నీస్ తీసుకెళ్తున్నాం. మాకు ఆ సంచిలో ఉన్నాయి చట్నీస్. అక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ నుంచి లోపలికి వెళ్తే ప్లేట్స్ ఇస్తారు, మనం ఫుడ్ తీసేసుకుంటే సరిపోతుంది. బట్ అది ఓపెన్ ఉందా నాకు ఒక క్లారిటీ లేదు. లెట్స్ సీ. అంటే అది కొందరిని ఒక్కొక్కసారిగా వదులుతారు, మరి చూద్దాం. టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకొని ఇలా వెళ్ళినామంటే
ఇక్కడ తీసుకొని అటు సైడ్ వెళ్ళి కూర్చొని ఏదో ఒకటి తీసేసుకున్న తర్వాత అలాగే ముందుకు వెళ్తే ఈరోజు నేను కేరళ స్టైల్ ఫుడ్ ఘోరంగా తినాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంటుంది, బట్ మనమే నెగ్లిజెన్సీ వల్ల వాళ్ళ ఫుడ్ తినాం. ఈసారి తినాల్సిందే, గట్టిగా తినాల్సిందే. ఈరోజు నేను తింటున్న భోజనం ఏంటో తెలుసా? స్పెషల్ ఏంటో తెలుసా? ఇదేందో రవ్వలాగా ఉప్మాలా ఉన్నది, దాంట్లోకి ఏదో సాంబార్ వేసి ఇచ్చిండు. అలాగే మేము దాంట్లోకి చట్నీస్ ఉన్నాయి కదా. రాసనం విశ్వమాశ్రయే హరిహరీశ్వరం ఆరాధ్య పాదుకం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. వెనకాల ఉన్నవి 18 మెట్లు, దాన్ని ఒక్కసారి టచ్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా? బొల్లంతా తుమ్మంటారు. స్వామి శరణం. ఈసారి ఎక్కలేకపోయినా, బట్ January 1st వచ్చి టచ్ చేసి మొక్కుకుంటే ఎక్కుతా. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. 18 మెట్లు ఎక్కాలంటే ఖచ్చితంగా నెత్తిలో ఇడుముడు ఉండాలి, మెడలో మాలు ఉండాలి. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. ఇదంతా ఇట్లా కెమెరా మళ్ళీ నాది బాగుంది కదా. స్వామి శరణమయ్యప్ప. ఒక్క సెకండ్ వీడియో చూస్తున్నాం కదా, అదే 18. ఎంత దూరమే ఎంత దూరమో. ఇక్కడ డొలేటట్టున్నాం. రేకులు వట్టి కాళ్ళు అన్ని నొస్తున్నాయి. డొల్లేమంటే ఆడికే డైరెక్ట్. నైట్ దర్శనం చేసుకొని పంబాకి వచ్చి, పంబా నుంచి త్రివేంద్రం వద్దామని బస్ చూసుకుంటే బస్ లేదు. మార్నింగ్ 8కి ఉందని చెప్పారు. సో వెయిట్ చేయలేక ఒక పక్క వర్షం, దాంతో మళ్ళీ చెంగనూరుకి బస్ ఎక్కి చెంగనూరులో దిగి ఐ థింక్ 3 అయ్యింది అనుకుంటా, 3:30 అరౌండ్ ఆ టైంకి చెంగనూరులో దిగి మళ్ళీ చెంగనూరు నుంచి మళ్ళీ ఒక ట్రైన్ పట్టుకొని వచ్చి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక లాకర్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసుకొని స్నానం చేసి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే మన ఒంటి మీద ఏ బట్టలు ఉండదు, ఓన్లీ ఒక పంచ మాత్రమే ఉండాలి. పంచలు ఇట్లా చూద్దామా? బ్యాక్గ్రౌండ్ గోపురం ఉంది కదా, అక్కడే టెంపుల్ అంటారు.